బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక టెంపో ట్రావెలర్ని ఒక లారీ వచ్చి ఢీకొట్టడంతో అక్కడ స్పాట్లో 3 చనిపోయారు. ఇంకా 9 మందికి గాయాలని తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన టైంలో ఆ టెంపో ట్రావెలర్లో ఏకంగా 14 మంది ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరగగానే స్పాట్లో 3 చనిపోయారు. మిగతా 9 మందికి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొట్టిన వేగానికి ఆ టెంపో కంప్లీట్గా కూడా ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ రకంగా ఎంత స్పీడ్తో వచ్చి లారీ గుద్దిందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారిగా కూడా దానికి సంబంధించిన సీట్లన్నీ కూడా చెల్లాచెదురుగా రోడ్డు పైన పడ్డాయి. దీంట్లో వెంటనే స్పాట్లో 3 చనిపోయారు. అయితే వీళ్ళు తిరుమలలో ఉదయం 3 గంటలకు ఈ టెంపో బయలుదేరింది. సో అయితే తిరుపతికి వెళ్ళి వస్తున్న టైంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే కురబలకోట మండలం చెన్నమరిమట్ట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే చనిపోయిన వారు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద సమయంలో టెంపోలో 14 మంది భక్తులున్నారు. వీళ్ళంతా కూడా తిరుపతికి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఏవైతే 3 చనిపోయారో వాళ్ళ మృతదేహాలు కూడా నుజ్జునుజ్జైపోయాయి. అవి చూపించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ కాంటెంట్ ఏదైతే ఉందో కాస్త డిస్టర్బింగ్గా అనిపించవచ్చు. సో కంప్లీట్గా కూడా అక్కడ ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత స్పీడ్లో ఆ లారీ వచ్చి గుద్దిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ టెంపో ట్రావెలర్ ఏ రకంగా ధ్వంసమైందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అక్కడ పోలీసులు చేరుకొని కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే అన్నమయ్య జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో ట్రావెలర్ను ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఈ ప్రమాదంలో స్పాట్లో 3 చనిపోయారు. మరో 9 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన వాళ్ళను వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొట్టిన వేగానికి ఆ టెంపో ట్రావెలర్కి సంబంధించిన సీట్లన్నీ కూడా చెల్లాచెదురుగా రోడ్డుపైన పడి ఉన్నాయి. అయితే కంప్లీట్గా టెంపో ట్రావెలర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ధ్వంసమైపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. వీళ్ళంతా కూడా తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఇవాళ ఉదయం 3 గంటల సమయానికి వాళ్ళు తిరిగి ట్రావెల్ అవుతున్న టైంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వీళ్ళంతా కూడా కర్ణాటకకి చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, అన్నమయ్య జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక 3 చనిపోయినట్టు కూడా మనకు సమాచారం. అయితే మొత్తంగా ఈ యాక్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దామోదర్? తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుంచి వారిలో మరింత తీవ్రంగా గాయపడిన వారిని బెంగళూరుకి తరలిస్తున్నారు. మొత్తం మీద ఉదయం తెల్లవారుజామున 3 గంటల్లో తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత బాగేపల్లికి చెందిన 3 కుటుంబాలు ఏదైతే మినీ బస్సులో అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా వారు ఏదైతే కురమలకోట మండలం చెన్నమరాయనమిట్ట వద్దకు చేరుకున్న సమయానికి ఒక లారీ వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టి వెళ్లిపోయిందని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి లారీ కూడా ఏదైతే లారీ అటు వెళ్లిపోవడంతో దానికోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. మొత్తం మీద ప్రమాద ఘటనలో ఏదైతే ఆ స్థలం భీతావహంగా ఉంది. ఎక్కడికెక్కడ ఏదైతే మినీ బస్సు మొత్తం పగిలిపోయిన పరిస్థితిలో ఉంది. 3 అక్కడే మరణించారు. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కి తెలియజేయడమే కాకుండా అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఆ తర్వాత వారు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఓ మహిళతో పాటు 2 పురుషులు ఉన్నారు. వీరంతా బాగేపల్లికి సంబంధించిన వారని చెప్తున్నారు. మొత్తం మీద తెల్లవారుజామున జరిగిన ఈ ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే ఇటు ఏదైతే లారీ డ్రైవర్ది తప్ప లేకపోతే ఓమ్ని వాహనం నడుపుతున్న డ్రైవర్ది తప్ప అన్న విషయం మీద కూడా ఆలోచన ఏదైతే దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకొని ఘటనా స్థలాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఒక దుర్ఘటనగానే ఆ కుటుంబాలకు చెప్పవచ్చు. తిరుమల శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తమ స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం తలెత్తింది. మొత్తం మీద అయితే పోలీసులు వైపు చెప్తున్నారు,
మీరు ఏదైతే స్వామివారి దర్శనం పూర్తయిన వెంటనే బయలుదేరవద్దండి. ఒక 2-3 గంటల ఆలస్యంగా నిదానంగా అక్కడ విశ్రాంతి తీసుకుని, మీ డ్రైవర్ విశ్రాంతి తీసుకున్న తర్వాతనే అక్కడ నుంచి మీరు బయలుదేరండి. తెల్లవారుజామున అసలు బయలుదేరద్దని చెప్తున్నప్పటికీ ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఆ మాట వినడం లేదు. దీంతో తరచుగా ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనాన్ని పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. తెల్లవారుజామున అటు ఏదైతే లారీ డ్రైవర్లు కూడా నిద్రమత్తుల్లో ఉండి ఈ ప్రమాదాలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ ఘటనకి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారైన ఏదైతే లారీ డ్రైవరు, అదేవిధంగా లారీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామో అన్ని చెక్ పోస్టుల వద్ద ఈ పరిస్థితి ఏదైతే లారీకి సంబంధించిన వివరాలు తెలియజేశామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద తీవ్రంగా గాయపడ్డ వారిని అటు ఏదైతే వారి స్వస్థలాలకు పంపడానికి ఏంటంటే బెంగళూరు కానీ ఇతర మెరుగైన చికిత్స అందించడానికి ఆయా ప్రాంతాలకు పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అదే విధంగా మరణించిన వారి మృతదేహాలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. వారి బంధువులు వచ్చిన తర్వాత వారి మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు చెప్తున్నారు. గాయపడ్డ ఏదైతే ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఈ విషయంలో మృతులకు సంతాపం తెలియజేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. దీంతో పాటు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకునే సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో ఏదైతే వారి స్వగ్రామాలకు వెళ్లేంత వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం. మొత్తం మీద అయితే ఈ తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లు నిద్రమత్తుల్లో ఉండడం, అదేవిధంగా వేగంగా లారీలు ప్రయాణం చేయడం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తెల్లవారుజామున ప్రయాణాలను ఏదైతే ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులు కొంత ప్రయాణాన్ని కొంత వాయిదా వేసుకోవాలి తెల్లవారుజామున కూడా పెద్ద ఎత్తున ఇటు పోలీసుల అధికారులు, రెవెన్యూ ఏదైతే రవాణా శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ అధికారులు ఏదైతే భక్తులు మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ప్రమాదానికి సంబంధించి గాయపడ్డ వారంతా కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన భక్తులు. 3 కుటుంబాల వారు నిన్న 2 రోజుల క్రితం వారు ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే కాణిపాకము దర్శించుకుని ఆ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారో ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సయ్యద్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ దామోదర్. సో అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక టెంపో ట్రావెలర్ను లారీ అతివేగంతో వచ్చిన లారీ ఒకటి ఢీకొట్టడంతో స్పాట్లో 3 చనిపోయారు. అయితే మరో 9 మందికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాద సమయంలో ఆ టెంపో ట్రావెలర్లో 14 మంది భక్తులు, వీళ్ళంతా కూడా తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న టైంలో 3 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. అయితే వాళ్ళ ఊరికి వెళ్తున్న టైంలో, అంటే వీళ్ళందరూ కూడా కర్ణాటకకి చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. సో ఒక లారీ స్పీడ్గా వచ్చి గుద్దడంతో అక్కడికక్కడే 3 స్పాట్లో చనిపోయారు. అయితే ఆ లారీ అక్కడి నుంచి, అంటే ఆ లారీ డ్రైవర్ కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో అతని కోసం కూడా పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఫర్దర్గా ఏంటి ప్రమాదానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఎందుకు జరిగిందనే దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.